జెన్ జీ అనే పేరు పెట్టి వైసీపీ రాజకీయ డ్రామాలు చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విమర్శించారు. ప్రజల్లో ఏ అంశం ట్రెండింగ్లో ఉంటే దాన్నే వైసీపీ అనుసరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జెన్ జీ అంటే పార్టీ కార్యకర్తలు కాదని, తమ సమస్యలపై స్వతంత్రంగా స్పందించే యువత అని ఎమ్మెల్యే అన్నారు. అలాంటి పేరును అడ్డం పెట్టుకుని వైసీపీ రోడ్లపైకి వచ్చి రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 16,000 మంది ఉపాధ్యాయులను నియమించిందని, వారు అదనంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఎలాంటి కారణం లేకుండా మంత్రి నారా లోకేష్ రాజీనామా కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ గురించి మాట్లాడటమే అనవసరమని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే ఎన్నిసార్లు ప్రజలు తిరస్కరించిన వైసీపీ వైఖరిలో మార్పు రావడం లేదని వెనిగండ్ల రాము విమర్శించారు. జెన్జీ అంటే ఎవరో కాదు జెన్జీ అంటే ఎవరో తెలిస్తే కనుక వాళ్ళకి నేను గ్యారంటీగా సమాధానం చెప్తానండి. వాళ్ళు ఏదో నోటుకొచ్చింది మాట్లాడి అక్కడ సమస్యకి ఇక్కడ సమస్యకి లింక్ ఎడతాం అనేది పిచ్చితాను. మీరు నోటుకొచ్చింది ఒకటి, నోటుకొచ్చిన ఒక ఆరోపణ చేస్తారు. ఆరోపణ మళ్ళీ కంటిన్యూషన్ కోసం అక్కడ జెన్జీ జరిగింది, ఇక్కడ జెన్జీ పెడుతున్నాం. జెన్జీ అంటే ఏంటో కూడా తెలియకుండా నోటుకొచ్చినట్టు ఏదో చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. 16,000 పైగా జాబులు ఎంతమందికి ఇస్తే దాంట్లో అక్రమాలు జరిగినాయని ఎవరిని చెబుతాడండి. బేసిక్గా దీంట్లోంచి చేసిన వాళ్ళు కానీ, నిజంగా జరిగిన వాళ్ళు కానీ, నిన్న తిరిగిన వాళ్ళు ఒకసారి చూసుకోండి. మరి ఒకసారి అందరూ కూడా ఇక్కడి నుంచి ఎవరైనా జెన్జీ మాకు అన్యాయం జరిగింది అనుకుంటే దాని తాలూకు సర్టిఫికెట్లు కూడా పెట్టుకుని తిరిగితే బెటర్ అవుతాం. బేసికలీ దీంట్లో లేకపోతే అది చదువుకున్నాడో లేదో తెలియదు, దీంట్లోంచి చదివేశాడో లేదో తెలియదు, ఏం చేశారో తెలియదు. జెన్జీ అనే పదం అంటే ట్రెండింగ్ లేదుంటే అది వాడైతే మనం కూడా ట్రెండ్ అవుతాం అనుకునేది రాంగ్ పద్ధతి. అదైతే కనుక అందరికీ తెలిసిందే. ఈ జెన్జీ ఉద్యమం అనేది ప్రజల్లోంచి వచ్చింది. వైసీపీ తరఫున జెన్జీ ఉద్యమం ఏదైనా కానీ చెప్తాను. జెన్జీ ఉద్యమం అనేది వైసీపీ తరఫున, తెలుగుదేశం తరఫున, బీజేపీ తరఫున ఇలా ఒకరి తరఫున ఒకరు రారండి. వాళ్ళంతా ఇండిపెండెంట్ పీపుల్, ఇండిపెండెంట్గా వద్దామని వాళ్ళ ఉద్దేశం. బేసిక్గా ఓన్ చేస్తానికి ప్రయత్నం చేసుకుంటారు.